జయశంకర్ గారు తన ఆట మొదలు పెట్టారు అని చెప్పి ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే చూడండి, సాఫ్ట్గా సన్నగా మాట్లాడే ప్రతి మాట కూడా ఆచి తూచి ఆలోచించి మాట్లాడే జయశంకర్ ఒక మాస్టర్ మైండ్ అండి. అంటే ఒక విషయాన్ని ప్లాన్ చేశారు అంటే చాలా లోతుగా వెళ్ళిపోతారు. ఈయన మొన్న అమెరికా వెళ్ళారు, వాషింగ్టన్. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ గారి ఇనాగరేషన్ ప్రోగ్రామ్కి మోదీ గారు వెళ్ళలేరు కాబట్టి మోదీ గారు ఇచ్చిన ఒక ఉత్తరము, అంటే పిఎం ఆన్వాయ్ అంటారు, వాళ్ళ తరఫు నుంచి ఒక ఉత్తరాన్ని ట్రంప్ గారికి అందజేశారు. అంటే ఒక కొరియర్ లాగా, ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఈయన ఒక ఉద్యోగము చేశారు. చాలామంది మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదో, ఈ ఇనాగరేషన్ అయిన విత్ ఇన్ అవర్స్ అక్కడ క్వాడ్ మీటింగ్, అంటే మీకు ఇనాగరేషన్ అయిపోయింది, చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాము, వచ్చిన అతిథులంతా చాలా హ్యాపీ, అద్భుతమైన అతిథి మర్యాదలు చేశాము, ఇదంతా అధికారులు మాట్లాడుకుంటున్న టైంలో నథింగ్ అండి, నేను ఇక్కడ పని మీద వచ్చాను, ఇమీడియట్గా క్వాడ్ మీటింగ్ పెట్టుకోండి, సేమ్ డే విత్ ఇన్ అవర్స్ మీకు జయశంకర్ చేసిన పని ఇది. అంటే ఇక్కడ అమెరికాలో మీకు డొనాల్డ్ ట్రంప్ ఆల్ పవర్ఫుల్ అనుకోండి, ఆయన తర్వాత గమనించారు అనుకోండి, వైస్ ప్రెసిడెంట్ కాదండి, అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఇతని పేరు మార్కో రూబియో అని అంటారు. అంటే ఇంతకు ముందు యాంటోనీ బ్లింకెన్ ఉండేవారు చూసారా, ఆయన ప్లేస్లోకి వచ్చిన మీకు సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో ఈయన్ని ఇమీడియట్గా కలిసారు, సేమ్ డే అండి. ఇదంతా కూడా మీరు చూసారనుకోండి, ఎక్కడా ఎటువంటి టైం వేస్ట్ అనేది లేదు. సో ఇప్పుడు మార్కో రూబియోను కలిసి మొట్టమొదటి బైలాటరల్ మీటింగ్ ఏంటి, 1 డేలో మీకు ఇలాంటి ఒక కార్యక్రమం. ఈ బైలాటరల్ మీటింగ్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్. అంటే క్లియర్గా ఉంది, అమెరికా భారత్ యొక్క టార్గెట్ చైనా వాడు అక్కడ ఒక ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్ని సృష్టించలేకపోతున్నాడు, పొరుగు దేశాలనంతా కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అది ఒక జపాన్ అనొచ్చు, సౌత్ కొరియా అనొచ్చు, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా. ఆల్రెడీ మనం మాట్లాడాము, భారత్ సృష్టిస్తున్న మిజైల్ వాల్, చైనా చుట్టూర్తా మనము ఒక చైనా వాల్ని నిర్మిస్తున్నాము అని మాట్లాడాం. సో దాని యొక్క రెస్పాన్స్ ఏమిటి, వాషింగ్టన్లో జయశంకర్ గారు మీకు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆయనతో మాట్లాడుతున్నారు. ఇందులో ఏముందండి అని అనుకుంటే ఇక్కడేనండి పొరపాటు. మీకు డిసెంబర్ 28, అంటే అప్పటికి డొనాల్డ్ ట్రంప్ గారు ఈ పదవీ స్వీకరణ చెయ్యలేదు, మళ్ళీ జయశంకర్ గారు అమెరికాలో ఉన్నారు. మీకు డిసెంబర్ 28 ఈ మార్కో రూబియో అనబడే కాబోతున్న సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఒరే నాయనా, ప్రపంచంలో ఇది జరుగుతుంది, మీరు కొత్తగా వచ్చారు, నా అనుభవం అంటే ఇంతకు ముందు కూడా భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్గా నేను ఉన్నాను కాబట్టి నాకు లోక జ్ఞానం ఎక్కువ, నీకు చెప్తున్నాను విను, ఇది పరిస్థితి. చైనా వైపు నుంచి పెను ముప్పు అనేది నీకు ఉంది, దీనిని నువ్వు గమనించకపోతే, అంటే మీరేం మాట్లాడుతున్నారు, పోయిన వీడియోలో చెప్పాను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అని చెప్పాను. ఇది నీ పాలసీ అనుకో, నువ్వు చైనాను ఆపాలి. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు, నా ప్రాథమిక శత్రువు రష్యా కాదు చైనా. అంటే నువ్వు ఇంకొక దేశం గురించి ఆలోచించక్కర్లేదు, వాళ్ళు మాత్రం నీ గురించి ఆలోచిస్తారు. అంటే మాకు ఏ సమస్య వచ్చినా, యుక్రెయిన్కి సమస్య, అమెరికా డబ్బు పంపించు, ఆయుధాలు ఇవ్వు, ఇజ్రాయెల్లో ప్రాబ్లం, అమెరికా ఫండింగ్ ఇవ్వు, వెపన్స్ ఇవ్వు, ఇలా ప్రతి ఒక్క దేశము కూడా అడుగుతూనే ఉంటుంది కదా. ఇదేమైనా హాలీవుడ్ చిత్రమా, ప్రపంచాన్ని సేవ్ చేయడానికి అమెరికా ఉంది అని చెప్పి బొమ్మల విమానాలు పెట్టుకొని, బొమ్మల రాకెట్లు పెట్టుకొని ప్రపంచాన్ని మేము కాపాడేశామని చెప్పి గ్రాఫిక్స్లో, యానిమేషన్స్లో సినిమాలు చూపించి నువ్వు ఈ ప్రపంచాన్ని ఉద్ధరించలేవు. యుద్ధము అన్నావా, నీ వద్ద ఉన్న డబ్బంతా వేస్ట్ అవుతుంది. ఒక్కొక్క ఆయుధము ఖర్చు ఎంత, మీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో ఎంతెంత ఖర్చు పెడుతున్నారు బాగా ఆలోచించు. కాబట్టి చైనాను కట్టడి చెయ్యడానికి ఒక కొత్త రకమైన క్వాడ్ స్ట్రాటజీ ఉండాలి. నేను మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతున్నప్పుడు వస్తాను, ఇదే మనం మాట్లాడాలని అన్న తరువాత ఇమీడియట్గా క్వాడ్ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్ అని అంటున్నారు. అంటే చూడండి, ఇంతలో ఇంకొక వ్యక్తి మైకెల్ వాల్ట్జ్ అని అంటారు. ఈయన ఎవరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్.
అంటే మన దేశంలో అజిత్ దోవెల్ గారు ఉన్నారు చూసారా, సరిగ్గా అమెరికాకు కూడా ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు. ఇతని పేరు మైకెల్ వాల్సన్ అంటారు. ఇతనిని కూడా అంటే జయశంకర్ గారికి ఎలాంటి ఒక యాక్సెస్ ఉంది అంటే, ఒక దేశం యొక్క అధ్యక్షుడి నుంచి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కూడా కలిసి అతనితో మాట్లాడి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈసారి మాత్రము తేడా అవ్వకూడదు, జో బైడెన్ పరమ చెత్త పాలన చేశాడు, ఇవాళ మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి ప్రతి ఒక్క విషయములో మీరు అలర్ట్గా ఉండాలని ఈయన తన దగ్గర ఉండే ఇన్పుట్స్ అంతా, ఇది ఖాళిస్తాన్ అనొచ్చు, లేదా మీకు అక్కడ ఉండే పన్నును అనబడే తీవ్రవాది అనొచ్చు, వీళ్ళందరూ ఏమేమి చేస్తున్నారు, ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, రష్యాలో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా క్లియర్గా గమనించండి. వీటి అన్నిటికీ మించి చైనా వాడే ఆగడాలు, మీరు మీ దేశం గురించి ఆలోచిస్తారు, ఏ డౌటు లేదు. అట్ ది సేమ్ టైం చైనా యొక్క డంపింగ్, మీ యొక్క పనామా క్యానల్ కూడా ఇవాళ చైనా వాడి కంట్రోల్లోనే ఉంది. ఎలా మీరు అప్పచెప్పారు? మీ స్వయంగా మీ అధ్యక్షుడు అంటున్నాడు, మేము పనామా అనబడే దేశానికి కదా ఈ కెనాల్ అనేది మేము అప్పచెప్పాము, చైనా చేతికి ఎలా వెళ్ళింది, మేము ఎలా ఉపేక్షించాము, ఇలా చూస్తూ ఊరుకున్నాము, మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్తున్నారు కదా. ఇదంతా గమనించండి. అంటే భారత్ అమెరికా మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ ఏ లెవెల్లో ఉంది అంటే, మీకు క్వాడ్ సబ్మిట్కి డొనాల్డ్ ట్రంప్ భారత్కి రావాలి, దానికి ముందు ఈ ఫారిన్ మినిస్టర్స్ అంతా వాషింగ్టన్లో కూర్చొని చాలా పెద్ద విషయాలు, స్ట్రాటజీలు, ప్లానింగ్, దేనికి? చైనా వాడిని ఆపడం, ఆపకపోతే ప్రపంచానికే ముప్పు. సో దీన్ని మీరు బాగా గమనించాలి అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి అందరూ ఏమనుకున్నారు, ఈయన ఏదో ఇనాగ్రేషన్కి వెళ్ళాడు, అక్కడ అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చాడు, మళ్ళీ ఈయన భారత్కు వచ్చాడు అనుకున్నారు. లేదండి, డిసెంబర్ 28 ఈయన ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ని, ఎలాగైతే నార్త్ కొరియాలో మళ్ళీ మన ఎంబసీని ఓపెన్ చేశాం, ఎందుకు? ట్రంప్ రావడము నార్త్ కొరియా యొక్క అధ్యక్షుడికి ఫోన్ చేస్తాడు, కిమ్ ఎలా ఉన్నావు అంటాడు. అప్పుడు మీరు చూశారనుకోండి, నార్త్ కొరియా ఒక చెత్త దేశము, అది ఒక పనికిమాలిన దేశము, ఇక్కడ మా ఎంబసీ ఏంటని మనం అనకూడదు కదా, ఎందుకంటే మీకు అమెరికా మళ్ళీ ప్యాచప్ అయిపోతుంది. రష్యా యొక్క మిత్ర దేశము నార్త్ కొరియా, అలాంటప్పుడు భారత్ యొక్క ఎంబసీ అక్కడ లేదు అనుకోండి, రేపు ఇష్యూస్ వస్తాయి. ఇది జయశంకర్ యొక్క చతురు. వెంటనే అక్కడ ఒక ఎంబసీని ఓపెన్ చేశారు, మన అధికారులందరూ అక్కడ ఉన్నారు. అలాగ ముందుగానే విషయాలను చెక్కబెట్టడం అనేది చాణక్య నీతి. అందులో జయశంకర్ గారి యొక్క ఈ గేమ్ ఉంది చూసారా, చైనాను ఎలాగంతా కట్టడి చెయ్యాలో అన్ని రకాల టిబెట్ ఇష్యూని తీసుకొస్తున్నారు, జపాన్తో ఈ సముద్ర జలాల్లో ఉండే గొడవలు, సౌత్ కొరియా విషయంలో బెదిరింపులు, అట్లాగే భారత్తో ఉండే వ్యాపారము, లడాక్ ఇష్యూ, అరుణాచల్ ప్రదేశ్, ఇన్ని విషయాల్ని కూడా క్వాడ్లోకి తీసుకువచ్చి అక్కడ అమెరికాను అలర్ట్ చేయడము, చైనా నుంచి వస్తున్న వస్తువులు వీటి మీద ఎంతెంత టారిఫ్లు మీరు విధిస్తారో విధించుకోండి. ఒక్క విషయం అండి, అమెరికాలో ఒకప్పుడు గొప్ప గొప్ప కార్లు తయారయ్యేవి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే అమెరికా గురించి మాట్లాడతారు. కానీ మీకు ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఈలాన్ మస్క్ కూడా చైనాలోనే తీసుకువెళ్ళి తన ప్రొడక్షన్ ఆఫీస్ను పెట్టాడు. మరి అలాంటప్పుడు చైనా ఆఫర్ చేస్తున్న ఈ మ్యాన్ పవర్ అనండి, ఈ లేబర్ ఛార్జెస్ అనండి, ఇదంతా అమెరికాకు టెంప్టింగ్గా ఉండింది. కాబట్టి వీళ్ళు పొలోమంటూ అక్కడికి వెళ్ళి అమెరికాను భ్రష్ట పట్టించారు, అమెరికాను మీకు ఇంత పెద్ద నష్టాల ఊబిలోకి కూరుకుపోయేలా చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి రావడము లేదు, ఏం జరిగినా ఎంత పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నా అమెరికాలోనే ఉండాలని అన్నప్పుడు ఇది భారత్ యొక్క మోడల్ అండి, మేక్ ఇన్ ఇండియా మోడల్. మనము ఇంకొక దేశము వద్ద వెళ్ళడము కాదు, ఇక్కడే సర్వము సిద్ధముగా ఉండాలి, ఇక్కడే మన ఇండస్ట్రీస్ ఉండాలని మోదీ గారు ఎలా చెప్తున్నారో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే మోడల్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి జయశంకర్ గారు పదే పదే అమెరికాకు వెళ్ళడము, దాని వెనుక ఉండే స్ట్రాటజీ ఇదేనండి. దీనిని మీరు గమనించారా? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.